నమస్కారం. సిసిసి హాట్ టాపిక్ స్వాగతం. ప్రపంచం నెత్తిన మళ్ళీ అన్నికొంపటి పేరు మీద ఈరోజు చర్చా వేదికను మనం నిర్వహించుకోబోతున్నాం. ఎందుకు హఠాత్తుగా ఈ సబ్జెక్ట్ వచ్చింది అంటే, గత కొద్ది రోజులుగా మనం చూస్తుంటే ట్రంప్ అంటే నేను చైనా మీద వేసే బాంబులు వేసేస్తాను అంటాడు అమెరికా సైనికాధికారి. మీరు ఎన్ని చెప్పినా, ఐక్యరాజ్యం చెప్పినా, ఎన్ని దేశాలు చెప్పినా నేను అణ్వస్త్రాలు తయారు చేయడం, క్షిపణుల ప్రయోగాలు ఆపను అంటాడు ఉత్తర కొరియా నుంచి ఆ నేత కిమ్. నిన్న కాక మొన్న అమెరికా మాజీ నియంత, పాకిస్తాన్ మాజీ నియంత భారతదేశం మీద నేను ఎప్పుడో వేసేద్దాం అనుకున్నాను, కాకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి మా మీద వేసేస్తారని భయపడ్డాను, అంచేత ఆగాను అంటాడు. మొత్తం మీద చూస్తే ఇవాళ ఒకేసారి వెర్రెత్తినట్టుగా ఒక 3 రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకటనలు ఒక 30-36 వచ్చాయి. ఏమిటి, ఎందుకు మళ్ళీ ఈ పరిస్థితులు వస్తున్నాయి అని ఆలోచిస్తే ఈ నేపథ్యం గురించి వెళ్ళే ముందు ఒక్కసారి మనం అసలు ప్రపంచంలో ఇవాళ అణ్వాయుధాల పరిస్థితి గురించి క్లుప్తంగా ఒకసారి తెలుసుకుందాం. మీకు తెలుసా, ఇవాళ ప్రపంచంలో ఒక్క అమెరికాలోనే అణ్వాయుధాలు మానవాళిని 4 సార్లు నాశనం చేసి ఉన్నాయి. అమెరికాలో అమెరికాలో ఉన్న అణ్వాయుధాలతోటి ఈ మొత్తం మానవాళిని 4 సార్లు నాశనం చేయొచ్చు. అది ఇవాళ అమెరికాలో ఉన్న అణ్వాయుధాల పరిస్థితి. అలాగే ప్రపంచం మొత్తం మీద సుమారు 16,000 అణుక్షేపణలు ఉన్నట్టు ఒక అంచనా. అంతేకాదు దాదాపు 20,000 వార్ హెడ్స్ ఉన్నాయని ఇంకో లెక్కేశారు. ఈ వార్ హెడ్స్లో ఒక్కొక్క దాని సగటు విధ్వంసక శక్తి బాగా ఎక్కువ 60,000 ఉండొచ్చు. సగటు లెక్క పెడితే ఒక్కొక్కటి 30,000 కిలోటన్నుల శక్తి ఉంది, విధ్వంసక శక్తి. అది శక్తి అంటే అది పనికొచ్చే శక్తి కాదు. ఇవి కాక హైడ్రోజన్ బాంబులు. ఈ హైడ్రోజన్ బాంబులు ఒక అమెరికాలోనే దాదాపు 5,000 హైడ్రోజన్ బాంబులు ఉన్నట్టుగా ఇంకో లెక్క. అలాగే ఇక అణ్వాయుధాలకు సంబంధించి ఏ దేశాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయంటే, టాప్ 10 కంట్రీస్ తీసుకుంటే ప్రథమ స్థానంలో రష్యా ఉంది. 8,500 క్షిపణులు రష్యా దగ్గర ఉన్నాయి. ద్వితీయ స్థానంలో అమెరికా ఉంది, 7,700 క్షిపణులు ఉన్నాయి. తృతీయ స్థానంలో ఫ్రాన్స్ ఉంది, 300 క్షిపణులు ఉన్నాయి. 4వ స్థానంలో చైనా ఉంది, 250 క్షిపణులు ఉన్నాయి. 5వ స్థానంలో బ్రిటన్ ఉంది, 240 క్షిపణులు ఉన్నాయి. 6వ స్థానంలో పాకిస్తాన్ ఉంది, 120 క్షిపణులు ఉన్నాయి. ఇక ఇండియా మనం 7వ స్థానంలో ఉన్నాం. ఇండియాలో ఇప్పుడు వరకు 100 క్షిపణులు ఉన్నట్టుగా ఒక లెక్క. అలాగే మన తర్వాత ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉంది, దాని దగ్గర 80 క్షిపణులు ఉన్నాయి. ఇక ఉత్తర కొరియా, ఇదే ఇప్పుడు ప్రపంచం అందరినీ హడలొచ్చేస్తున్నది. దీని దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఉన్నవి 10. ఉన్నవి ఎన్నో అవసరంలా, వేసేసేవాడికి 1 ఉన్నా చాలు. ఉత్తర కొరియా దగ్గర 10 ఉన్నాయి ఇప్పుడు అణుక్షిపణులు, వార్ హెడ్స్ కానీ ఇవి కానీ. అలాగే ఇరాన్ కూడా అప్పుడప్పుడు దోబూచులాడుతూ ఉంటుంది. ఇరాన్ దగ్గర కూడా 10 లోపు ఉన్నాయి. ఇది ఇవాళ అణ్వాయుధాల లెక్క. ఐక్యరాజ్య సమితి సమర్పిస్తున్న లెక్కల్లో ఇది ఒక లెక్క. ఇక ఎందుకు మన అణ్వాయుధాలంటే భయపడాలి అంటే, 2వ ప్రపంచ యుద్ధంలో తొలి ప్రయోగం మనందరికీ తెలుసు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై జరిగింది. ఆ హిరోషిమాపై జరిగిన ఈ ఘోర కల్లో ఒక్కసారి టెస్ట్గా వేసిన చిన్న బాంబుకి 20,000 మంది సైనికులు చచ్చిపోయారు. 1,25,000 మంది పౌరులు అసువులు బాశారు. 3 రోజుల విరామంతో మళ్ళీ నాగసాకిలో 2వ బాంబు ప్రయోగం చేశారు. అప్పుడు 80,000 మంది మరణించారు మొత్తం మీద. ఈ 2 ఘటనలతోటి 3 రోజుల వ్యవధిలో జరిగిన ఈ 2 ఘటనలతోటి దాదాపు 2.5 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇవి మన ప్రాణాలు ఒకటే, మానవాళ్ళు ఒకటే కాకుండా అనేక లక్షల జీవరాశులు కూడా మొత్తం మళ్ళీ దుంపనాశనం అయిపోయాయి. ఇది ఉన్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో ఈవేళ మళ్ళీ ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే అంటే, ఒకళ్ళకొకళ్ళు భయపెట్టుకోవడం. ఇది కేవలం భయపెట్టుకోవడమేనా, నిజంగా పిచ్చివాడి చేతిలో రాయలాగా తయారైన పరిస్థితుల్లో ఇప్పుడు ఈవేళ ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి అన్న దాని మీద, అసలు ఈ ప్రకటనలు ఇలాంటి రావడం వెనుక వాటి వెనుకున్న లక్ష్యం ఏమిటి అనే విషయాల మీద
వివరంగా మనం చర్చించుకోవడానికి వాళ్ళ మన ముందు డాక్టర్ చాగంటి శరత్బాబు గారు ఉన్నారు. అధ్యాపకులు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు, అలాగే రసాయన శాస్త్ర అధ్యాపకులు శ్రీరామూర్తి గారు ఉన్నారు, పసుపులేటి శ్రీరామూర్తి గారు. మరొకరు న్యాయశాస్త్ర కోవిదులు శ్రీ చుక్కా సత్యనారాయణ గారు ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారితో మొదలు పెడదాం. అసలు ఎందుకు హఠాత్తుగా ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి? సార్, ఈ విషయం గురించి, టాపిక్ గురించి మనం మొదలెట్టే ముందు ఈ హిరోషిమా, నాగసాకి వీటి మీద జరిగిన అటామిక్ బాంబు ప్రయోగంలో చనిపోయిన మృతులు నివాళితో ఇది మొదలు పెట్టడం మంచిదని నా ఇదితో చేస్తున్నాను సార్. ఈరోజు మన టాపిక్ ప్రపంచం నెత్తి మీద అణుకుంపటి. ఈ ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ అనేవి దేనికోసం వస్తుంటాయి అనేది మనం కానీ ఆలోచిస్తే, ఎక్కువగా దేశాల మధ్యన భూభాగ ఆక్రమణల కోసం, అలానే ఒక దేశం న్యూక్లియర్ టెస్టులు చేసి తన సత్తా చాటుకుంటుంటే రెండో దేశం దాన్ని కంట్రోల్ చేయాలి, ఒక రకమైన ఇంపోజిషన్స్ పెట్టాలి ఈ అణు పరీక్షల మీద అనే దాని గురించి. అలానే మూడోది ఏంటంటే ట్రేడ్ ఇంపోజిషన్స్. ఏదైనా ఒక దేశం నుంచి జరిగిన ఎగుమతులు ఏమైతే ఉన్నాయో దాన్ని రెండవ దేశంలో నియంత్రించడానికి. ఇంకొకటి ఏంటంటే కొన్ని దేశాలు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని దాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిల్లో ప్రయత్నం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి మనకి అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. అక్కడ జరిగే ఈ అసాంఘిక శక్తులు కానీ లేకపోతే ఈ తీవ్రవాద శక్తులను కానీ వాటిని ఆపాలి. మనం ఆపుదామనుకుని ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏంటంటే మన మీద ఈ ప్రయోగం చేయడానికి బెదిరింపులు జరుగుతుంటాయి. అలానే ఐదో కారణం ఏంటంటే రిసోర్సెస్. అంటే ఒక దేశంలో ఉన్న రిసోర్సెస్ని కొల్లగొట్టాలి, వాటిని తీసుకుపోవాలి, వాళ్ళ దగ్గర నుంచి చేయాలి. అంటే మనం అమెరికా కానీ ఇరాక్ ఈ రెండు యుద్ధాలుగా ఆ యుద్ధం కానీ మనం చూసినట్టయితే అందులో ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ మీద ఉన్న కంట్రోల్ కోసం అని చెప్పేసి అమెరికా వాళ్ళు చేసిన ఆధిపత్యం. సో ఇలాగా మనం ఈ 5 ప్రాబ్లమ్స్ని కానీ ఐడెంటిఫై చేయగలిగితే అసలు ఈ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, పర్టికులర్గా వార్ డిక్లేర్ చేసే పరిస్థితులు ఎందుకు వస్తాయన్నది అర్థమవుతుంది సార్. అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనం అసలు వార్ డిక్లేర్ చేయాలి అంటే పర్టికులర్గా ఈ హేగ్ కన్వెన్షన్ అనేది 1890స్లోనే వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. అంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళు వారిని డిక్లేర్ చేయొచ్చా అని, ఎందుకు డిక్లేర్ చేయాలి, దాని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని చూడవలసిన పరిస్థితి. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా దీన్ని పాటించినట్టు సందర్భాలు ఏమి లేవు. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా. అంటే ఫస్ట్ అందులో ఇంపార్టెంట్ ఏంటి, అది వారు బైలేటరల్లా యూనిలేటరల్లా. అంటే బైలేటరల్ అంటే ఏంటి, ఒక దేశం నేను నీ మీద యుద్ధం చేస్తున్నానని చెప్పి ప్రకటించిందంటే రెండో దేశం దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి అని దాన్ని మనం ఏంటంటే బైలేటరల్ డిక్లరేషన్ అంటాం. కానీ ఆ బైలేటరల్ డిక్లరేషన్ లేకుండానే ఈ రోజున వార్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండోది ఏంటంటే యూనిలేటరల్ అంటే రెండో వాళ్ళతో ప్రసక్తి ఇదేం లేదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే రిఫ్యూజ్ చేస్తావా అనే దాన్ని చూడలేదు. వాడు యుద్ధం మొదలు పెట్టడం, అంటే అమెరికా ఇరాక్ మీద చేసిన యుద్ధం అలాంటి యుద్ధం, అది బైలేటరల్ కాదు. వాడు చేసిన ఛాలెంజ్ని వీడేమి యాక్సెప్ట్ చేయలేదు, అలా రిఫ్యూజ్ చేయలేదు, వాడు పట్టించుకోలేదు. సో పట్టించుకోకపోవడం వల్ల జరిగే ఇది. సో అలానే మనకి ఇంకా కొన్ని అంటే తర్వాత వచ్చిన కాలంలో ఇవన్నీ కూడా ఏన్షియంట్ రూల్స్ అండి. అంటే డిక్లరేషన్ ఒకటి, ఆ డిక్లరేషన్లో మళ్ళీ అల్టిమేటం ఇవ్వడం ఒకటి, ఇవన్నీ కూడా ఏన్షియంట్ ప్రాక్టీసెస్. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళు యుద్ధం అంటూ చెయ్యాలి అంటే ఎలా చేయాలి అనే దానికి హేగ్ కన్వెన్షన్ 3 అనే దాంట్లో ప్రోటోకాల్లో కొన్ని రూల్స్ పెట్టారు. ఏంటది, ఫస్ట్ రూల్ ఆఫ్ గుడ్ ఫెయిత్ అండ్ ఫెయిర్ ప్లే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దేశంలో భూభాగాన్ని నువ్వు ఆక్రమించావు, నువ్వు అది తిరిగి ఇమ్మని అడుగుతుంటే నువ్వు ఇవ్వట్లేదు కనుక నేను నీ మీద వార్ చేస్తున్నాను, అది ఫెయిర్ ప్లే. కానీ ఈ రోజున మనకు అలా కనిపించట్లేదు. పర్టికులర్గా ఇప్పుడు ఇండియా చైనా ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అది దేనికోసం, ఒక టిబెటన్ భూభాగంలో ఉన్న మనకి డోక్లాం అనే భూభాగం ఏంటది, అది ఒక ట్రై జంక్షన్లో ఉంది. ఆ ట్రై జంక్షన్లో ఉంది యాక్చువల్గా భూటాన్, అది నా భూభాగంలో ఉన్నది. నా భూభాగాన్ని చైనా వాళ్ళు దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు.
ఆ కంట్రోల్లో తీసుకున్న దాన్ని నాకు రిలీజ్ చేయించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇండియాని సహాయం అడిగేటప్పటికీ ఇండియా భూటాన్ రెండు సహకరించుకుంటున్నాయి ఆ విషయంలో. దానికి చైనా దాని మీద మన మీద భూభాగంలోంచి ఎంటర్ అవ్వడానికి మన మీద యుద్ధం చేయడానికి రెడీగా, అంటే ఇదొక కారణం. అలానే ఇప్పుడు ఇండియా ప్లస్ అమెరికా అండ్ నార్త్ కొరియాకి వాళ్ళిద్దరి మధ్యలో ఈ యుద్ధ వాతావరణానికి కారణం ఏంటంటే అక్కడ నార్త్ కొరియా వాడు ఈ న్యూక్లియర్ టెస్ట్లు ఏమైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ టెస్టులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, అంటే అమెరికాకున్న వచ్చే కంగారు ఏంటంటే అక్కడ వాడు చేస్తే వాడెక్కడ సూపర్ పవర్ అవుతాడు. వాడు సూపర్ పవర్ అయితే అంటే యాక్చువల్గా ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరు, నార్త్ కొరియా అండ్ చైనా. అంటే చైనాకు వచ్చే మోస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ అన్నీ కూడా నార్త్ కొరియా నుంచి వస్తుంటాయి. అంటే ఆల్మోస్ట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంతా కూడా అక్కడి నుంచే రావడం జరుగుతుంది. వాడు సూపర్ పవర్ అయితే ఆటోమేటిక్గా చైనా కూడా అదే ఉంటుంది. అందుకని అక్కడ వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నానికి నార్త్ కొరియాలో చేసే ప్రయత్నం అమెరికా అడ్డు తగలడం. అలానే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. నార్త్ కొరియా ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో అది సౌత్ కొరియాకి జపాన్కి రెండింటికి కూడా ఇబ్బంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకోవడం, నిన్న కాక మొన్న మళ్ళీ న్యూక్లియర్ టెస్ట్ 4 చేశారు. అది ఫెయిల్యూరా సక్సెస్ అన్న విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు చేసిన ప్రతిసారి అమెరికా రియాక్ట్ అయిన ప్రతిసారి నిన్ను నేను నాశనం చేస్తాను, నీ మొత్తం అమెరికా అంతా ఇదవుతుంది. మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. మాస్టర్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అమెరికా మొదటి నుంచి ఆధిపత్య దేశంగానే ఇలాంటి విషయాల్లో ఆధిపత్యం పెత్తనం చేయాలి అనే ఉద్దేశంతోనే ఉందన్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు ట్రంప్ బూచ్ ఒకటి వచ్చింది. ఈ ట్రంప్ బూచ్ గురించి అందరూ వాడుకుంటున్నారా? మీ ఉద్దేశం అని చెప్పండి. నాకు తెలిసినంత వరకు అనుకుంపటి అని మనం అనుకుంటున్నాం, కానీ అది జరిగే అవకాశాలు ఇంచుమించుగా లేవు. ఎందుకు జరగవంటే ఎవరు కూడా ఒకటి చాలు, 700 ఉన్నాయి 900 ఉన్నాయి అంటున్నారు. 700 క్షిపణులు అవి అవసరం ఏం లేదు, ఒకటో రెండో చాలు. హిరోషిమా నాగసాకి మీద అవేళ వేసిన బాంబుల ఎఫిషియన్సీ 0.01% ఎంతో. దానికి రావాల్సిన ఎనర్జీ 100 అనుకోండి, అందులో ఎంత వచ్చింది అంటే 0.1% దాకా వచ్చింది. అంత తక్కువ వచ్చింది. వస్తేనే ఇంత భయంకరంగా డిజాస్టర్ జరిగింది. మరో విషయం, చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ఎందుకు జరగదు, ఈ ట్రంప్ బూచ్ ఎందుకు వచ్చింది అంటే, సైన్స్ జమ్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది. వాళ్ళు ఒకప్పుడు కురుక్షేత్ర ఏరియాలో గైగర్ ముల్లర్ కౌంటర్తో కొన్ని టెస్టులు చేసినప్పుడు అక్కడ ఒక రకమైన రేడియేషన్స్ వస్తున్నాయి. ఆ రేడియేషన్ నార్మల్గా అన్ని చోట్ల కూడా రేడియేషన్స్ కనిపిస్తాయి. కాస్మిక్ రేడియేషన్ అంటారు, ఆకాశం నుంచి రకరకాలు వస్తాయి. ఇక్కడ చాలా కౌంట్ చాలా పెరిగింది. ఈ పెరిగిందంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, భూమిలో రిజర్వ్స్ ఏమైనా ఉండాలి, యురేనియం ఇలాంటి నిక్షేపాలు ఏమైనా ఉండాలి, అది ఉన్నా ఇలా వస్తుంది. రెండోది, అంతకుముందు అక్కడ ఏదైనా ఈ విస్ఫోటనం లాంటి జరిగి ఉండాలి, న్యూక్లియర్ విస్ఫోటనం ఏదైనా జరిగి ఉండాలి. వీళ్ళు లెక్కేసి ఏం చేశారంటే, సుమారు 5000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ బాంబులు పేలు ఉంటే ఇదే రేడియేషన్ వచ్చే అవకాశం ఉంది. దేర్ఫోర్ మహాభారత కాలంలో బాంబులు పేరేంటూ ఒక సిద్ధాంతం ఒకటి అప్పుడు ఫ్లోట్ చేశారు. అంటే దీన్ని నేను ఎందుకు చెప్పానంటే, 5000 సంవత్సరాల క్రితం బాంబులు పేలితే ఇప్పటికీ దాని ఎఫెక్ట్ ఉంటుంది. హిరోషిమా నాగసాకిలో మీరు చెప్పింది 80,000 మంది చచ్చిపోవడం, అది కాదు ఇష్యూ. ఒక రెవల్యూషన్ పేరు పెట్టి లక్షల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయారు, అది కూడా ప్రమాదం కాదు. ఇవాళకి కూడా అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా హిరోషిమా నాగసాకిలో ఇప్పుడు కూడా సరైన చర్మం లేకుండా పుట్టే పిల్లలు చెప్తే నిజానికి రాత్రి నిద్రపట్టదు. అంత భయంకరమైన ఎఫెక్ట్స్ అలా ఉండిపోయి ఎంత మేర వ్యాపిస్తాయో ఎవరికి తెలియదు. దాని ఎఫెక్ట్స్ భవిష్యత్తులో ఏమొస్తాయో తెలియదు, ఎటువంటి జబ్బులు వస్తాయో తెలియదు. ఆ మాటకు వస్తే శాంతియుతంగా అటామిక్ ఎనర్జీని వాడుతున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా వస్తున్నాయన్న విషయం ఆల్రెడీ ఐడెంటిఫైడ్. అందుకని చాలా దేశాల్లో ఇప్పుడు వాటిని మెల్లిమెల్లిగా మూసుకుంటూ వచ్చేసి ఎవరైతే కరప్ట్ చేసేసి పొలిటీషియన్స్ అది కొనిపించేసే అవకాశాలు ఉంటాయో ఆ దేశాల్లో అమ్ముతున్నారు. మనం కొనుక్కున్నాం, మీకు తెలిసే విషయం ఉంది. ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అన్నీ అమ్ముతారు, మొత్తం అన్నీ ఇచ్చేస్తారు. మీకు ఇచ్చి దానికి అవసరమైన ముఖ్యమైనది ఒకటి ఉంటుంది. మిత్రులు ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు బండి ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు, చాలా ఇవ్వరు, స్టార్ట్ చేయడానికి కుదరదు, అలాగే పెట్టుకుంటారు. తప్పిస్తే పాకిస్తాన్లో మరో దేశంలోనూ అటామిక్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచి వాళ్ళకి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇచ్చేసి అమెరికా చేతులు ముడుచుకుంటుందంటే నవ్వుకోవాలి. చచ్చినా వాళ్ళు అలా చేయరు. ఒకవేళ వేయవలసి వస్తే వాళ్ళే వచ్చి ఆపరేట్ చేసి ఏర్పాటు చేసుకుంటారు. బికాజ్ డామినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రంప్ వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకునే సిద్ధాంతాలు కానీ చేసుకునే ఏర్పాట్లు కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీస్ అని ఇంకోటని అన్నీ ఫెయిల్ అయిపోయి కామన్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యాపీ. బాగాలేదు లైఫ్. రెండు, ఈ అన్సర్టనిటీ ఇన్ లైఫ్ పెరిగిపోయింది. రేపేంటో తెలియదు. దీన్ని అడ్రస్ చేయలేనప్పుడల్లా ఏం చేస్తారంటే పొలిటీషియన్స్ జనాన్ని సంతృప్తిపరచడం కోసం చేత కాదు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేస్తారు, చేసి ఇంకో బూచిని చూపిస్తారు. ఆ బూచి ఎప్పుడైతే వచ్చిందో బయట శత్రులు వచ్చారనగానే మనం మిగతాన్ని మర్చిపోతాం. మనల్ని కదా ఏది ఎవరన్నా మర్చిపోతారు. మర్చిపోయి మన జాతి, అమెరికా జాతి అని ట్రంప్ అంటాడు, వీళ్ళు ఇలా అంటారు అనుకుంటూ ఇలా అరుచుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం కూడా సరదాగా లైటర్ వేలో చెప్తున్నాను. వాళ్ళు ఫోన్లు చేసుకుని ట్రంప్, ఆ అమెరికా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్ వీళ్ళందరూ ముగ్గురు కూర్చొని ఫోన్లు చేసుకుని నా పరిస్థితి ఏం బాగోలేదు, జనం చాలా డెస్పరేట్గా ఉన్నారు, ఏం చేద్దామంటారు. సరే నువ్వు నన్ను తిట్టు, నేను నిందిడతాను, చిన్న గొడవలు చేసుకుందాం బార్డర్లోను అని వాళ్ళు ఒప్పందానికి వచ్చినా కూడా నేను ఆశ్చర్యపోను. బికాజ్ వాళ్ళు పొలిటీషియన్స్ చేస్తున్నారు. దాని గురించి మనం భయపడక్కల. భయపడవలసింది ఎవరితో అంటే పాకిస్తాన్ లాంటి విచిత్రమైన ప్లేస్ ఉన్నాయి. అవి దేశాలు కావు. వాటికి ఒక ఆర్డరు, ఒక రేము, రథము, ఒక చట్టం ఏమి ఉండవు. అలాంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లో కనుక అది పడితే మీరు చెప్పినట్టు పిచ్చివాడి చేతిలో రాయి కాదు, పిచ్చివాడి చేతిలో భయంకరమైన బాంబే. మాస్టారు పాకిస్తాన్ లాంటి వాడి చేతిలో, పిచ్చివాడి చేతిలో రాయి కాదు, అది భయంకరమైన బాంబు అని చెప్పారు శివమూర్తి గారు, ఒక రసాయన శాస్త్రవేత్తగా. విషయం ఏంటంటే ఈ పాక్ అణుపితామహుడిగా చెప్పుకుని ఖదీర్ ఖాన్ ఇంకా కొన్ని నెలల క్రితమే ఓ మాట అన్నాడు. ఏంటంటే ఒక 5 నిమిషాలు చాలు నాకు టైం ఇస్తే ఢిల్లీని, భారతదేశంలో ఢిల్లీని నేను కొట్టేస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. అయితే మిగిలిన వాళ్ళు 5 నిమిషాలు కూడా పట్టదని దానికి రిప్లై ఇవ్వడం ఇవన్నీ సరే వేరే సంగతి కానండి. అసలు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలతోటి మనకి ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అంటే, దీని విషయం మాట్లాడుకునే ముందు మనం ఇరాక్ వార్ విషయంలో మాట్లాడుకున్నప్పుడు సద్దాం హుస్సేన్ దగ్గర, అంటే నేను కెమిస్ట్రీ లెక్చర్ని కాబట్టి సద్దాం హుస్సేన్ దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయని మొదలుపెట్టారు. అక్కడ అణ్వాయుధాలు కాదు పాపం, కెమికల్ వెపన్స్ ఉన్నాయి. ఈ కెమికల్ వెపన్స్ లక్షణాలు ఏమిటంటే గాలివాటును బట్టి ఇక్కడ ఓపెన్ చేసి వదిలేస్తే ఆ గాలి ఎంత దూరం వెళుతుందో అంత దూరంలో కూడా ఆ జనానికి, జీవజాలానికి ఒక రకమైనటువంటి ఏమిటంటే దురదలు కానీ లేకపోతే ఒళ్ళు మంటలు కానీ ఇలాంటివి వచ్చేసినప్పుడు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు. ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి ఒక బూచిని క్రియేట్ చేసి సద్దాం హుస్సేన్ని మీ దేశాంతా మేము ఎత్తుకోవాల్సిందే అని చెప్పేసి ఎత్తుక్కున్నా కూడా ఏమీ దొరకకపోయినా సరే కాదు లోపల ఉన్నాయని మొత్తం మీద ఆ దేశంలో ఒక అరాచకాన్ని సృష్టించారు. ఈ సృష్టించడం దీనికి ముందు అసలు నోబుల్ ఎందుకు కనుక్కున్నాడు అంటే, నోబుల్ చెప్పిన పాపం అతను చేసింది ఆ డైనమైట్ కనుక్కున్నది ఎందుకు అంటే భూమిలో ఉన్న నీటిని తీసుకోవడం కోసం చేశాడు. అది అందరికీ అన్నీ అందకూడదు. అందుకని మన పూర్వం భారతీయ తత్వాన్ని తీసుకున్నట్లయితే భారతీయుని ఎప్పుడు కూడాను అందరికీ అన్నీ అందించలేదు. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టే ఈ పిచ్చివాడి చేతిలో రాయి అంటే ఒక ఏమంటారంటే డిస్టేబులైజ్డ్ పర్సన్ దగ్గరికి మనం అన్ని విషయాలు లోపలికి వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాడు ఏం చేయడానికన్నా అవకాశం ఉంది. అందుకని అలాంటి చోట్ల ఏం చేస్తామంటే వీడికి చెప్పకుండా, దొరకకుండా, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా వచ్చాడు ఈ మధ్యన IoT అని ఇంకో పదం ఒకటి వస్తుంది, ఇంటర్నెట్ ఆపరేటింగ్ థింగ్స్ అని. అంటే ఇంటర్నెట్ ఆపరేటింగ్ థింగ్స్లో ఇప్పుడు ఈ క్షిపణులు కూడా ఉంటాయి అందులో. ఎందుకంటే ఇక్కడెక్కడో ఓపెన్ చేసుకుని ఏదో వాడి పాస్వర్డ్ ఉంటుంది, ఈ పాస్వర్డ్ నెట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చేసామనుకోండి అది అక్కడ ఆపరేట్ అవ్వడానికి అవకాశం. అందుకని ప్రపంచం అంతా ప్రస్తుతం భయపడుతుంది. బ్యాంకుల్లో డబ్బులు పోవటమే కాకుండా ఇటువంటి ప్రపంచం కూడా ఉండటానికి అవకాశం ఉంది. దీనికి అంతటికీ కారణం ఆనాడు బ్రిటిషర్స్ ఇన్ని దేశాలు పరిపాలించినప్పుడు వీళ్ళు మక్మోహన్ లైన్లని స్కేల్ పెట్టి గీశారు. ఈ గీసినప్పుడు అవతలవాడు యువతవాడు దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లేదు. చైనా మొట్టమొదటి చెప్పిన మాట అదే, వాడెవడో తీయటానికి మా మక్మోహన్ లైన్ మేము గౌరవించమని చెప్పేసాడు. ఆ చెప్పిన కాడి నుంచి ఆధిపత్యం. ఎందుకంటే అది వ్యాపారం అంటే ఇక్కడ భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకున్నట్లయితే డబ్బులు ఎక్కువ వస్తాయి అన్న విషయం అందరికీ తెలుసు. అందుకని ఈ భారతదేశాన్ని ఎవడో వదులుకోలేడు. దీని మీద మాత్రం బాంబులు వేయడానికి ఎవడో సిద్ధపడ్డాడు. మొన్న ముషర్రాఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నా కూడా ఒకవేళ మనం వేస్తే వాళ్ళు వేయరా, ఎందుకంటే భయపడతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది ఇక్కడ దాంతో ఆగదు. మాస్టర్ చెప్పినట్టు కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన అణ్వాయుధాల్లో ఆటం బాంబు పేలిస్తే
కొన్నాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కృష్ణుడు ఆ రోజున కంట్రోల్ చేశాడని చెప్తారు. కానీ ఇప్పుడు ఇందులో ఉండి హైడ్రోజన్ బాంబు, ఈ హైడ్రోజన్ బాంబు కంట్రోల్ ఉండదు, అలాగే వెళ్ళిపోతుంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అన్నది ఎవరికీ తెలియదు. అందుకని ఎక్కడికక్కడే భయపెట్టి ఆధిపత్యాన్ని చూపించుకోవడం అంతే తప్ప వీళ్ళు యుద్ధం చేయటం అనేది మాత్రం నా దృష్టిలో మాత్రం యుద్ధం చేస్తారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఎవరికి వాడికే వ్యాపారం ముఖ్యం, వ్యాపారస్తులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు నా దృష్టి. అందుకని పొలిటీషియన్స్ని వ్యాపారస్తులు టూల్గా యూజ్ చేసుకుంటూ ఇలాంటి స్టేట్మెంట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాటమ్ బాంబు అని అన్నది ఏంటంటే ఫిషన్ బాంబు అంటారు. న్యూక్లియస్ బద్దలవడం ద్వారా వచ్చే ఎనర్జీ ఫిషన్ బాంబు. రెండోది హైడ్రోజన్ బాంబు అంటున్నాం కదా, దాన్ని ఫ్యూజన్ బాంబు అంటారు. అది బద్దలవడం కాదు, న్యూక్లియస్ కంబైన్ అవ్వడం వల్ల విపరీతంగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మనం అప్పుడు హిరోషిమా నాగసాకిలో వేసింది మొట్టమొదటి చాలా ప్రిమిటివ్ ప్రోటోటైప్. మనం ఎప్పుడు చిన్నప్పుడు వేసుకున్న టపాకాయలు ఉంటుంది చూసారా, ఆ స్థాయి బాంబు అది చేసిన భయంకరమైన డిజాస్టర్ అంతా. ఈ హైడ్రోజన్ బాంబుకి ఆ యాటమ్ బాంబు అగ్గిపుల్లలాంటిది. అంటే ఇప్పుడు దీని తాలూకు పవర్ ఎంతో ఊహించండి. అది జస్ట్ అగ్గిపుల్ల అంతే. అప్పుడు యాటమ్ బాంబు ఆ అగ్గిపుల్ల వేసి దీన్ని వెలిగిస్తే ఈ బాంబు పేలుతుంది. కనుక హైడ్రోజన్ బాంబు ఫ్యూజన్ బాంబు వేసినప్పుడు దానికి వల్ల వచ్చే డిజాస్టర్ ఎంత అన్నది ఇంపాసిబుల్ టు ఎస్టిమేట్. అది వేసినప్పుడు ఏ దేశమైనా చూడండి, అమెరికా నుంచి ఇక్కడ దాకా వేయడం కుదరదు, అంత దూరం వేయడం అవ్వదు. ఎందుకంటే చాలా రకాల అడ్డులు ఉంటాయి. పాకిస్తాన్ నుంచి ఇండియా వేసారనుకుందాం, దానివల్ల పాకిస్తాన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము, వాళ్ళకు కూడా వ్యాపించవచ్చు ఆ సమస్య. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వేసినా, ఇక్కడి నుంచి అక్కడికి వేసినా కూడా దేర్ఫోర్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ విల్ నెవర్ డూ ఇట్. అది జరగదు, యాజ్ ఇట్ ఈస్ అలా జరగదు. అప్పుడు కూడా వాళ్ళకి తెలియదు. నాకు తెలిసి హిరోషిమా నాగసాకిది రెండు ముందే ప్రీప్లాన్డ్ అయ్యి ఉండకపోతే ఒకటి వేసాక రెండోది ఆపేస్తుంది. చూశాక భరించలేరు మనుషులు. అంచేత మన ఆ అణుకుంపటి కంటే కూడా పెద్ద ప్రమాదకరమైన కుంపటి ఈ రేషియల్ ఇష్యూస్ వచ్చి రెచ్చగొడుతున్నారు జనాన్ని. నాయకులే జనాన్ని రెచ్చగొడుతున్నారు, అవతల వాడు శత్రువు, మనం కావాల్సిన వాళ్ళం అని. దీని ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఈ కెయాస్ వచ్చేస్తే, అస్తవ్యస్తం అయిపోతే విచిత్రమైన వ్యక్తుల చేతుల్లోకి అడ్మినిస్ట్రేషన్ పవర్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు వాడు ఇంక వెనక ముందు ఆలోచించడు, వాడికి లోపల తేడా ఉంటుంది కదా, అప్పుడు ఏమైనా నొక్కచ్చు. నేస్టార్ చెప్పినట్టు అన్నిటికంటే సీరియస్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా కనుక దాన్ని ఎవడన్నా హైజాక్ చేయగలిగితే ఎనీథింగ్ మే హ్యావ్. ఆ ప్రమాదం ఎప్పుడు ఉంది, ఇప్పుడని కాదు, ఎప్పుడు పొంచి ఉంటుంది. అందరూ పీస్ఫుల్గా ఉన్నా కూడా అది రేడియోలాజికల్ బాంబ్స్, మన డర్టీ బాంబ్స్ అని అది మాస్టర్ చెప్పినట్టుగా ఈ కెమికల్ రేడియేషన్, అందులో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? కెమికల్ వెపన్ ఎఫెక్ట్ అంటే కనిపించదండి, వెంటనే ఏం కనిపించేది, గ్రాడ్యువల్గా జాతిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సార్ నేను కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి ఇండైరెక్ట్గా చెప్తున్నాను. సార్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి సార్, ఆ వ్యాక్సిన్ కానీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కానీ వేసుకుంటే ఆ పర్టికులర్ జబ్బు తగ్గుతుంది. తగ్గి లోపల బాడీలో ఎటువంటి లక్షణాలు క్రియేట్ చేస్తుందంటే వీళ్ళకి మెల్లిమెల్లిగా స్పెర్మ్ కౌంట్ పోతుంది, పిల్లలు పుట్టరు. ఆ నెక్స్ట్ పుట్టే వాళ్ళకి విచిత్రమైన వ్యాధులతో పుడతారు సార్. ఇలా చాలా ఎక్కువ కాలం ఉండి జాతిని నాశనం చేసుకుంటూ పోవడానికి పనికొచ్చే ఎఫెక్ట్స్ చాలా వచ్చేస్తాయి కెమికల్ వెపన్స్ తోటి. అది పైగా కనిపించే డిజాస్టర్ కాదు, ఒకసారి స్టార్ట్ అయ్యాక దాన్ని కంట్రోల్ చేయడానికి మన చేతులు ఇంకేం చేయలేము, వ్యాపించేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం కోసమని కొత్త ఏవో కనిపెట్టే మందులను మళ్ళీ వేస్తారు సార్. ఆ కొత్త మందులు ఎలా కనిపెడతారు అన్నది 90% ఆఫ్ ఇది రీసెర్చెస్ ఆర్ స్పాన్సర్డ్ రీసెర్చెస్. ఆ కనిపెట్టిన మందు ఎలా ఎందుకు పనికొస్తుందంటే దీన్ని మళ్లించడానికి దేనికి పనికొస్తుంది, దీన్ని తగ్గించిందో లేదో గ్యారంటీ ఉండదు. కానీ మరో కొత్త బ్యారీ చార్లెస్ అని ఒకప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్కి హెడ్, ఆయన ఇంటర్నేషనల్ హెడ్ ఆ అసోసియేషన్కి, ఆయన చెప్పాడు ఇన్స్టెడ్ ఆఫ్ క్యూరింగ్ డిసీజెస్ వీఆర్ సోయింగ్ ది సీడ్స్ ఆఫ్ ఎ న్యూ డిసీజ్ అని ఆయన రెసిడెన్షియల్ స్పీచ్లో చెప్పాడు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ రకమైన కొత్త వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. బట్ యాటమ్ బాంబ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైంది. కెమికల్ వెపన్స్ అని మోర్ డేంజరస్. బయో వెపన్స్ అని కూడా, బయో వెపన్స్ అవి చాలా ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే జెనెటిక్ డిజార్డర్స్ బ్రెయిన్లో మార్పులు వచ్చేస్తాయి, లాజిక్ చచ్చిపోతుంది, చాలా రకాల విచిత్రమైన లక్షణాలు వచ్చేస్తాయి. వచ్చి కొత్త జీవి తయారవుతాడు, మానవుడు కాకుండా ఇంకో రకమైన జీవి తయారవుతుంది. ఆ జీవికి ఈ రూల్స్ లాజిక్లు అప్లై అవ్వవు. ఇప్పుడు అన్న వస్త్రాలు లేకపోయినా సరే చాలా దేశాల్లో, ఇప్పుడు మనం చెప్పుకున్న 10 దేశాల్లో చాలా దేశాల్లో అన్న వస్త్రాలు లేకపోయినా అన్న వస్త్రాల కోసం పరుగులు పెడుతున్నారు. దీన్ని ఈ పరిస్థితి గురించి ఎప్పుడో 1950వ దశకంలోనే ఐసెన్హోవర్ అనే ఒక అమెరికా అధ్యక్షుడు ఆయన ఏం చెప్పాడంటే, మనం తయారు చేసే ప్రతి తుపాకీ
ప్రయోగించే ప్రతి యుద్ధ నౌక, మనం వాడే ప్రతి విధ్వంసక ఆయుధం అన్నీ కూడా సామాన్యుడి కూడు గుడ్డ గూడు అవి వాటి నుంచి వాడి దగ్గర లాగేసుకుని దాన్ని ఇలా వెచ్చించినట్టే అవుతుంది. ఒక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచం అంతా ఆలోచించాలని చెప్పి 1950 దశకంలోనే ఆయన చెప్పాడు. కానీ ఆ చెప్పిన తాలూకా ఆయన దేశమే వాళ్ళ అమెరికాయే అనేక ఆంక్షలకు కారణమయ్యి ఇలాంటి పరిస్థితులకు వస్తుంది. అసలు ఈ ఆంక్షలు వల్లే ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితులు ప్రపంచంలో వస్తున్నాయి అన్న దాని మీద సత్యనారాయణ గారు మీరు ఏమంటారు? చెప్పినట్టుగా 5 కారణాలు ఏమైతే ఉన్నాయో ఆ కారణాలు ఒకటే వీళ్ళకి ప్రేరేపకాలండి. ఆ కారణం అంటూ లేకపోతే ఒకటి ఇంకొక దేశం మీద వాటి రిసోర్సెస్ మీద కంట్రోల్ ఉండాలి. రెండోది ఆ దేశం నా మాట వినాలి, నేను చెప్తే చేయాలి, వద్దు అంటే ఆపేయాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మాట అదే. ఎందుకంటే కొరియాకి నార్త్ కొరియాకి అమెరికాకి ఉన్న మధ్యలో అదే బాధి. నేను చెయ్యొద్దు అని అంటున్నాడు, చేస్తాను అంటే నేను అంత చూస్తాను. లేదంటే నువ్వు ఏమైతే ఉందో చైనా నీకు అసిస్టెన్స్ ఏదైతే చేస్తుందో చైనాని అడుగుతాను, అక్కడ వాళ్ళు నీకు సపోర్ట్ విత్డ్రా చేయమని అంటున్నాను. అంటే ఇక్కడ అన్ని రకాలుగా అంటే విత్డ్రా అంటే చైనా ఎలా ఏ రకంగా విత్డ్రా చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే రిసోర్సెస్ అన్నిటి కూడా నువ్వు ఆపే, అంటే కైండ్ ఆఫ్ ఇంపోజిషన్ మాట చైనా. ఇప్పుడు నువ్వు బిజినెస్ వాళ్ళకి ఇస్తున్నావు, నువ్వు బిజినెస్ ఇవ్వద్దు. నువ్వు బిజినెస్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర ఫైనాన్స్ ఉండదు, ఫైనాన్స్ లేకపోతే ఇలాంటివన్నీ చేయడు. అదేనా? అంటే బేసిక్ కమ్యూనిటీస్ మీద కూడా టచ్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. చెయ్యొద్దు, నువ్వు చేస్తే నీ ఎఫెక్టు ఇంకొకరి మీద చూపిస్తాను అనేది. అంటే ఇక్కడ పర్టికులర్గా మనం ఈ ఎఫెక్ట్స్ అంటే వారు వస్తే ఎలా ఉంటుంది అనేది కానీ ఆలోచించినప్పుడు ఏంటంటే సార్, ఇది 3 దశల కింద మనం చేయాలి. ఒకటి, వారు రాకముందు ఉండే పరిస్థితి ఎలా ఉంది, వారు జరుగుతుంటే ఎలా ఉంది, వారు జరిగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మాస్టర్ వాళ్ళు చెప్పారు ఏంటి, జరిగిన తర్వాత రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అది ఫిజికల్గా అవనివ్వండి, సైకలాజికల్గా అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, అవన్నీ ఎలా వస్తాయి అనేది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ అనవసరాలు అసలు నిజంగా మనకి పంటలు పండుతాయా? మనం చూసాం బ్లో అవుట్ జరిగింది. బ్లో అవుట్ జరిగిన తర్వాత మనకి కోనసీమ కొబ్బరి మీద అంతా కూడా ఇరియోపైట్ నల్లి అని చెప్పి ఒక ప్రాబ్లం విషయం. ఇప్పటికీ కూడా మనం దాదాపుగా 20-25 సంవత్సరాల తర్వాత కూడా అది 20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటుంది, దాదాపుగా 95లో కదా సార్, 22 ఇయర్స్ అయింది. అంటే ఇప్పటికీ కూడా మనకు ఆ మచ్చగా అనిపిస్తుంది. అంటే ఒక బ్లో అవుట్కి రిజల్ట్ కాన్సిక్వెన్సే ఇలాగుంటే మనం తినే ఆహార పదార్థాల మీద అప్పుడు ఈ అటామిక్ కానీ, హైడ్రోజన్ బాంబ్ కానీ, లేకపోతే ఈ రేడియోలాజికల్ బాంబ్స్ కానీ పడితే మన పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఇవన్నీ తెలియకే వాళ్ళు ఇలా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటారా, రెచ్చగొట్టి స్టేట్మెంట్లు ఇవన్నీ తెలుసుండి చేస్తున్నారంటారా? తెలిసే చేస్తారు ఇవి. ఎందుకంటే ఎందుకు తెలుస్తుంది అంటే మళ్ళీ వ్యాపారస్తులే మొత్తం. ఇప్పుడు మీరు చెప్పిన అమెరికాని తీసుకుంటే 50 రాష్ట్రాలు కాలనీస్ అవి, ఏ దాని మీద ఒకరి దాని మీద ఒకడు వ్యాపారం చేసుకోవడానికి. అన్నిట్లోనూ ఇప్పుడు అన్నిటికీ మార్కెటింగ్ ప్లేస్ ఏది, మార్కెటింగ్ ప్లేస్ విస్తరిస్తుందేమో చైనా. ఎందుకంటే వాడు మీకు మంచి నాణ్యత గల సరుకు ఇవ్వగలడు, అదే సరుకుని మనకి 10 రూపాయలకి ఇవ్వగలడు, అంతకంటే మంచి సరుకుని 1000 రూపాయలకి అమ్మగలడు. ఈ రెండు వాడు చేయగలిగినప్పుడు వీళ్ళు వాడిని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయాలి కాబట్టి అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నాడు వాడి తాలూకు మనుషుల్ని ఇగో ఆంక్షల పేరు పెట్టి ఆపుతారు. ఆపేసరి వాడు పెట్టరేగిపోతాడు. పెట్టరేగిపోయి వీడు ఆపుతాడేమో అని చెప్పేసి వీడు అనవసరంగా మాట్లాడతాడు. ఒకడికొకడు మాట్లాడుకోవటం, దాన్ని ఒకదానికొకటి చేసేసుకోవటం. దానివల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఈ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు కూడా అది ప్రమాదమే. ఇంట్లో పావును పెట్టుకుని తాళం వేసాను ఏం పర్వాలేదు అనుకుంటే తాళం ఇంకోటి దాకా వెళ్ళిపోద్ది. ఇందాక నేను చెప్పినట్టే ఇంటర్నెట్ హ్యాకింగ్లో వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయి దానికి అది ఓపెన్ అయింది అనుకోండి, ముందు వాడిపోతాడు. ఎందుకంటే స్విట్జర్లాండ్లో మా దాని మీద ఏం బాంబులు పడవని అన్నాడు ఆ మధ్యన ఒకసారి నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు. ఎందుకనండి అన్న, ఎందుకంటే దేశం ప్రపంచంలో ఉన్న జనం అంతా మా దగ్గర దాచుకుంటారు కదండి సొమ్ములు, దానివల్ల మాకు ఆ డబ్బులు పోవు కదండి అన్నాడు. కానీ ఇంకో ప్రమాదం ఉందన్న, జెనీవా మీదేనా అన్నాను. మాదేనండి అన్నాడు. జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా ప్రపంచంలో విధ్వంసకరమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నటువంటి వీటిని అక్కడ బ్యాంకింగ్ అని చెప్పేసి అందరూ దాశారు. ఒకవేళ అది ఏమన్నా బ్లాస్ట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటే రకరకాలు వచ్చి జబ్బులు వచ్చి చనిపోతారండి. అది అక్కడితో ఆగదండి, ప్రపంచం అంతా వెళ్ళిపోతుందండి, గ్లోబల్గా ఆక్యుపై చేసేస్తుందండి. వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కూడా లేదండి. అందుకని మీరు అన్నట్టు హిందీ గుడ్డాలు లేకపోయినా వాటి కోసం ఎందుకు వెళ్తున్నాడంటే ఆధిపత్యం కోసం భయపెట్టి తీసుకుందామని. ఎందుకంటే వాడు సంపాదించలేడు. ఎందుకంటే ఇక్కడ మనకు పండుద్ది.
అక్కడ పండదు. పండనవాడు ఏం చేస్తాడు అంటే భయపెట్టి తీసుకెళ్దామని ట్రై చేస్తాడు, అందుకని దోచుకుపోవడానికి ట్రై చేస్తాడు. ఆ రోజున మహమ్మద్ ఘోరీ కానీ అటు జంగీస్ ఖాన్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ బ్యాండిట్స్ భారతదేశం మీదకి వచ్చి పట్టుకుని దాచుకుపోదామని వచ్చిన వాళ్ళు పాపితే చైనాలోకి వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు కొట్టు కూర్చున్నాడు. మిగిలిన ఇక్కడ ఏంటంటే మనది ఓపెన్, అందుకని వచ్చేసి ఇక్కడ దోచుకుపోయేవారు. అందుకని వాళ్ళని ఆపుకోవడం కోసమే మనం చేసుకున్నాం తప్ప ఎప్పుడు కూడా భారతదేశం కానీ ఎప్పుడు ఎదురు స్టేట్మెంట్ ఇవ్వటం కానీ మొదటి దెబ్బ మన పడదంటున్నారు. అందుకని వాళ్ళు ఇందాక మాస్టారు మీరు అన్నట్టే పాకిస్తాన్ విషయంలో అక్కడ ఏమీ పండదు సరిగ్గా. ఆ పండే ప్రదేశం వరకు ఆ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ దాకా తీసుకెళ్ళి అది మనం కలిపేసుకుందాం అనే లోపల ఆయన మరణించడం జరిగింది. తర్వాత విషయాలు ఇంకోలాగా మారిపోయాయి. అందుకని పొలిటికల్గా కూడా రాజకీయంగా కూడా రాజకీయవేత్తలు, వ్యాపారస్తులు, మార్కెట్ ఇదే మెయిన్. సార్ ప్రధానంగా అన్ని దేశాలు, డబ్బులు ఉన్న దేశాలు, డబ్బులు లేని దేశాలు కూడా రక్షణ, దేశ భద్రత పేరుతోటి ఉన్న దాంట్లో మొత్తం డబ్బంతా ఈ ఆయుధాల మీదే పెడుతున్నారు. ఏమిటంటారు అసలు ఈ పరిణామాలు పూర్వం నుంచి వెనక్కి పెడితే మొదటి నుంచి ఇలాగే ఉన్నాయా? రాజుల కాలం నుంచి ఈ మధ్య కాలంలోనే పెరిగిందా? ఎప్పుడు ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్ ఏదో తయారు చేస్తుంది. ఒకవేళ ఇవాళ కనుక మన ప్రధానమంత్రి గారు మేము శాంతియుతంగా ఉంటాం అంచేత ఆటం బాంబులు తయారు చెయ్యము అన్న మాట అన్నారు అనుకోండి, అంటే భారతీయులంతా వెళ్ళి ఆయన చావగొడతారు. ఏంటి చేయవాను అని. ఎప్పుడు అవుతుందంటే ఆధిపత్య పోర్లు ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా దేశం అన్న ఒక భావన ఒకటి మనలో చాలా బలంగా ఉంటుంది. ఆ భావన రెచ్చిపోవడం అనేది ఎప్పుడైనా జరిగితే, ఆ ఇష్యూ అంటూ వస్తే అప్పుడు ప్రతి మనిషి కూడా వేసేయండి ఆటం బాంబునే అంటాడు. మీరు కావాలంటే సర్వే చేయండి, పాకిస్తాన్ మీద ఆటం బాంబు వేయాలా అక్కర్లేదా అనుకు మీరు సర్వే చేసి అడిగితే, ఒక మన రాజమండ్రిలోనే అడిగితే ఇంచుమించుగా 10% వద్దంటారేమో కానీ మిగతా వాళ్ళందరూ వేసేయమని చెబుతారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే డెమోక్రసీ అనే ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఈ డెమోక్రసీ అంటే అర్థం ఏంటంటే ఈ దేశాన్ని ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి, రాష్ట్రపతి ఎవరు అవ్వాలి, ఇవన్నీ కూడా ఇక్కడ కామన్ మ్యాన్ ఏమీ తెలియని ఒక మనిషి తన ఓటు ద్వారా నిర్ణయిస్తాడు. బాగుంది కదా. ఒక ఎమ్మెల్యే విషయంలోనే కొన్ని లక్షల మంది ఉంటారు కదా, వీళ్ళందరికీ ఆ ఎమ్మెల్యే గారు మంచివాడా చెడ్డవాడా తెలిసే అవకాశం ఉంటుందా? ఎలా తెలుస్తుంది? వీళ్ళంతా ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఏదో తేడా ఉంది ఇక్కడ. ఐఎమ్ నాట్ ఎగెనిస్ట్ డెమోక్రసీ. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరు గెలవాలన్నా ఏం చేయాలన్నా ఎప్పుడూ ఏదో ఒక సెంటిమెంట్ను దేన్నో ఒక ఇష్యూను రెచ్చగొట్టి మాత్రమే గెలుస్తారు, ఇంకోలా గెలవరు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు అంటారు. ఉట్టిది అబద్ధం అదంతా. ఏమిటి గమనిస్తారు? నాకు వస్తుందా లేదా అని చూస్తారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారండి, బాగా చదువుకున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళని కనుక ఈ గవర్నమెంట్ మారిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ మీ జీతాలు రెట్టింపు చేస్తుందిట. ఈ గవర్నమెంట్ అయితే పాకిస్తాన్కి అమ్మేద్దాం అనుకుంటుందంట, ఏం చేద్దాం ఇప్పుడు అంటే మా జీతాలు పెంచడం చాలా అంటారు. దట్ ఇస్ ది వే ఆఫ్ హౌ పీపుల్ బిహేవ్. ప్రతి మనిషి ఇది బేసిక్గా స్వార్థపరుడు, దృష్టిలో ఉంచుకోవాలి. సో ఆ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఈ రక్షణ అనే దాన్ని మేము చేస్తున్నామని చూపించకపోతే, స్టేట్ పవర్ ఇంత ఉంది అని చూపించే ప్రయత్నం చేయకపోతే ఆ గవర్నమెంట్ ఆ ప్రజలే దింపేస్తారు. కనుక వాళ్ళని సంతోషపెట్టాలన్నా, ప్రజల్ని సాటిస్ఫై చేయాలని, ముఖ్యంగా ధైర్యం ఇవ్వాలన్నా, మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని చూసుకుంటుంది, మాకేం భయం లేదు అన్న భావనే లేకపోతే పరిస్థితి ఏంటి? అంచేది ప్రతి గవర్నమెంట్ ఈ పని చేస్తుంది, డబ్బు ఖర్చు పెడుతుంది. పెట్టాల్సిన అవసరం కూడా ఎందుకు ఉంటుందంటే యుద్ధం చేయడానికి కాదు, యుద్ధం ఆపడానికి. యాటం బాంబు భయంతో చాలా యుద్ధాలు ఆగుతాయి. అది వేస్తే ఏమైపోతుందో అన్న భయంతో ఎన్నో యుద్ధాలు ఆగిపోతాయి. ఒక పెద్ద ఆయుధం పట్టుకుని ఒకడు ఉన్నాడు, రివాల్వర్ పట్టుకుని ఉంచున్నాడు, కొట్టాడు కూడా ఆపేస్తాడు, ఆ రివాల్వర్ పేలుతుందేమో అని. దేనిఫోర్ ఏమవుతుందంటే ఈ భయం అది తప్పదు. అది చెయ్యకుండా గవర్నమెంట్ ఉండడం, ఇవన్నీ మనం ఏదో విచిత్రంగా ఆలోచిస్తుంటాం. అంటే మళ్ళీ దేవుడు అంటూ ఒకడు ఉంటే ఒకడు వచ్చేసి అందరూ శాంతిగా అయిపోండి, మొత్తం ఒకేలా ఆలోచించండి, 2 రకాల మనుషులు ఉండకూడదు, ఇవన్నీ చేసేస్తే అప్పుడు జరుగుతుందేమో తప్ప అదర్వైజ్ ఇది ఎప్పుడు జరుగుతుంది? రాజుల కాలం కాదు, అంతకుముందు ఏమీ లేదు. ఉట్టి తండాలు ఉండే రోజుల్లో కూడా ఏదో ఒక రకంగా డామినేట్ చేయాలి. నా వాళ్ళకి చెప్పాలి నేనున్నాను నీకు అని. ఆ ధైర్యం ఇవ్వలేక యజమాని ఇంటికి యజమానవుడు, ఆ ధైర్యాన్ని ఇవ్వలేని గవర్నమెంట్ అవడు. దేర్ఫోర్ ప్రతి గవర్నమెంట్ ఒకవేళ 10-50 ఆటం బాంబులే ఉన్నా 1000 ఉన్నాయని చెప్పుకుంటుంది. ఇప్పుడు మన ఇందాక మీరు ఇచ్చారు, స్టాటిస్టిక్స్ ఇచ్చారు, అవి ఎంత సీక్రెట్ అండి, మిలిటరీ సీక్రెట్స్. అసలు ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి అన్నది పైకి తెలిసి అన్నీ నిజం కావు, కాకులు లెక్కలు అవన్నీ అన్నీ అబద్ధాలే. ప్రెస్ వాళ్ళు దర్జాగా రాసేస్తుంటారు. అంటే వీళ్ళు వెళ్ళిపోయి, సైంటిస్ట్ వెళ్ళిపోయి, ఇంజనీర్లు వెళ్ళిపోయి, ఆర్మీ డిఫెన్స్ మినిస్టర్ గారు వెళ్ళిపోయి మా దగ్గర ఇన్ని ఉన్నాయండి మీరు మీ పేపర్లో రాసుకోండి అని చెబుతాడా? ఎందుకు జరుగుతుంది అసలు? ఇవన్నీ అబద్ధాలే, నిజం కాదు. ఇవేమని 90% ఆఫ్ దీస్ థింగ్స్ అబద్ధాలు.
ఏ గవర్నమెంట్ తన తాలూకు రహస్యాలను బయటపెట్టుకోదు. అంతేకాదు అది కుదరదు, అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్తించదు. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా సిటీబీటీ ఒప్పందాలు ఇవి వచ్చినప్పుడు వాళ్ళు ఐక్యరాజ్య సమితి వాళ్ళు సిటీబీటీ ఒప్పందం కోసం అప్పుడు తీసిన డేటా ఇదంతా బాగట్టా అని చెప్పి అప్పట్లో వాళ్ళు ప్రకటించారు. ఇది ఒక ఇది సరే, అది మీరు అన్నట్టుగా అందులో వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు, లేదా వీడి మీద వాడి మీద వాడు స్పై చేసుకోవడం వల్ల వచ్చిన అంకెలు అవి ఉండొచ్చు. ఏదో మొత్తం మీద ఇది ఒక అంచనా. ఇది అలా కదా సార్, చిన్న ఇది. ఇప్పుడు చాలామంది వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లేకపోతే వరల్డ్ బ్యాంక్, మన స్విస్ బ్యాంక్లో ఎవరెవరు లిస్ట్ ఉన్నది అనేది మనం ఫేస్బుక్లోని సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎవరి లిస్ట్ వాళ్ళది. నేను బీజేపీ అయితే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి, అది కాంగ్రెస్ వాడైతే బీజేపీ వాళ్ళ పేర్లు అన్నీ పెడతారు. అలాగే ఇవి కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏ లిస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, ఎవరి లెక్కలు వాళ్ళే. ఇప్పుడు సత్యనారాయణ గారు, సిటీబీటీ ఒప్పందం ఉంది, అంతకుముందు వేరే రకరకాల ఒప్పందాలు ఉన్నాయి. సిటీబీటీ అనేది తాజా ఒప్పందం, ఈ దీనికి సంబంధించి అణ్వస్త్ర నిరోధక ఒప్పందం. ఈ ఒప్పందం తర్వాత ఏదో అన్ని ప్రపంచ దేశాలన్నీ ఒక ఆర్డర్లోకి వస్తాయి అని అనుకున్నారు. చాలా కాలం నీలిగిన తర్వాత మనం కూడా పెట్టాం, అందరూ చేశారు. అది కూడా ఉల్లంఘించి కొరియా చేస్తుంది అన్నది ఇప్పుడు వాళ్ళ ఆరోపణ. ఇవన్నీ అలా ఉన్నా అసలు ఐక్యరాజ్య సమితి అన్న మాట విని స్థితిలో ఇవాళ దేశాలు ఉన్నాయా? లేదు సార్. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలి అనుకుంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇంతకుముందు ఏమైతే ఉన్నాయో ఆ హేగ్ కన్వెన్షన్ కానీ లేకపోతే ఇంక ఇలాంటి వాటిని ఎవరిని ఒబే చేయలే. తర్వాత ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ ఏదైతే వచ్చిందో ఆ తర్వాత ఉల్లంఘన ఎక్కువైంది. ఉల్లంఘన అనేది పెరిగిపోతూ ఉంది ఎప్పటికప్పుడు. అందులోని ఇందాక మాస్టరాలు చెప్పినట్టు ఏంటంటే ఎక్కడికెక్కడ వస్తావా చూద్దామా అని ఆ బెదిరింపు ధోరణిలో మేమేం చేయలేదు కదా. ఇప్పుడు దాకా మనం అనుకున్నప్పుడు ఓన్లీ ఒక్కసారే 1945లో ఆటం బాంబు అనేది చేయడం జరిగింది. అంతకుముందు V1 బాంబు అని చెప్పేసి వీళ్ళు ఎవరు మన జర్మనీ వాడు ఇంగ్లాండ్ మీద వేశారు. అది అప్పట్లో అదే టైంలో. అంటే అది ఆ 2 ఇన్స్టాన్సెస్ తప్ప మళ్ళీ బాంబు ప్రయోగించిన సందర్భాలు ఏమి లేవు. ఇవన్నీ కూడా కేవలం బెదిరింపు ధోరణి. ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఉత్తి ఊరేగింపు, కానీ ఏదో ఒకటి సైడ్ ట్రాక్ చేయాలి, ఏదో విషయాన్ని ఓవర్కమ్ చేయాలి. అది చేయాలి అనుకుంటే ప్రజల్ని చేయాలి, అంటే ఎంగేజింగ్ పీపుల్ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనే పంచాయతీని లక్ష్య పెట్టినప్పుడు దానికి ఉన్న ఇంకా సిగ్నిఫికెన్స్ ఏమిటి? సిగ్నిఫికెన్స్ ఏముండదు, మాస్టర్ చెప్పినట్టే. సిగ్నిఫికెన్స్ అంటూ ఉండదు. వాళ్ళ వరకు చూసుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం ఎంతవరకు మనం మాట్లాడుకుంటుంది ఉత్తర కొరియా గురించి, కిమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కిమ్ ఎప్పుడు దిగిపోతాడో తెలియని పరిస్థితి. ఎందుకంటే వాడు ఆ మధ్యన మలేషియా ఎయిర్పోర్ట్లో వాళ్ళ తమ్ముడో అన్ననో చంపించేశాడు. స్ట్రైట్గా అందరికీ తెలిసిన విషయం. ఇది దాన్ని దీంట్లో దృష్టిలో పెట్టుకుని అమెరికా ఏమన్నా వాడిని ఏమన్నా చేసేస్తుందేమో అని అడిగి ఆ పరిస్థితిలో జనం మర్చిపోవాలని చెప్పేసి ఒక క్షిపణ ప్రయోగం చేస్తాడు. చేయగానే ఇప్పుడు ఇందాక మాస్టర్ అన్నట్టు జాతంతా మనం అంతా ఏకంగా ఉండాలి, లేకపోతే ఏదో అయిపోతుంది, మన ఏదో చేసేస్తున్నారు అని చెప్పేసి ఒక క్రియేట్ చేసుకోవడం. అక్కడ ట్రంప్ పరిస్థితి అదే మీరు ముందన్నట్టు. ట్రంప్ పరిస్థితి ఇప్పుడు ఆ H1B వీసాల గురించి ప్రపంచంలో మీరు ఇంకెవరో లోపలికి రాకూడదు, మేము 5-6 దేశాలు రానేమో 7 దేశాలు రానేమో అని చెప్పేసి చెప్పుకుంటూనే వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మళ్ళీ జనం అందరూ అందులో పడకుండా ఇదిగో ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దీన్ని ఇప్పుడు మనం అక్కడ ఆపకపోతే ఇప్పుడు మన సార్వభౌమత్వానికి దెబ్బొచ్చేస్తుంది, కనుక మనం అందరం కలిసి ఒక మాట అనాలి అని. మీరు ఇందాకన్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని ఒప్పుకోవడమే ఉంది. పంచశీల సిద్ధాంతంలో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉన్న రోజుల్లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు నెహ్రూ గారు ఏమన్నారు, మన శాంతికాముక దేశం, మనం ఎప్పుడూ కూడా ఎవరి మీద దండెత్తకూడదు అవన్నీ అన్నారు, బాగానే ఉంది. అని ఏం చేశాడు ఆయన, ఆయుధాలు తయారు చేయకుండా ఆయుధాలు తయారు చేసిన బుల్లెట్లు తయారు చేసుకోవాల్సిన దీంట్లోనేమో వాటర్ బాయిలర్స్ తయారు చేయించాడు రాగి ఎత్తడితో. చేయించుకునేసరికి చైనా వారు వచ్చి కూర్చుంది. చైనా వాళ్ళు వచ్చేస్తే చేసేయండి యుద్ధం అన్నాడు. చేసేయండి యుద్ధం అంటే పరిస్థితి ఏమిటంటే ఒక ఆయనతో మేము అప్పుడు వారిలో పాల్గొన్న ఒక అతనితో మాట్లాడితే ఆయన చెప్పాడు, మనిషికి 6 బుల్లెట్లు లెక్కెట్టిచ్చారండి. మనిషికి 6 బుల్లెట్లు లెక్కెట్టిచ్చిన తర్వాత 6 బుల్లెట్లు కాల్చేసిన తర్వాత వెనక్కి రావాలా ముందుకెళ్ళాలి. ఆ పరిస్థితిలో మన సైనికులు చాలామంది చచ్చిపోయారు. కాబట్టి ఆయుధాలు ఉండవలసిన అవసరం ఉంది. మాస్టర్ కూడా బెదిరించడమే, వెయ్యం కానీ బెదిరిస్తాం. ఇప్పుడు అందరూ కొట్టేసుకుంటున్నారు ఇందాక అన్నట్టు, పైకి 2 సార్లు పైకి కాల్చేస్తారేమో అని చెప్పేసి జనాందరూ భయపడతారు. అలాగే భయపెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం. కాబట్టి అవి ఉండాలి. అలా అని చెప్పేసి విచ్చలవిడితనంతో ఉండే వాళ్ళ చేతిలోకి మాత్రం వెళ్ళదు. ఇప్పుడు మాస్టర్ 60లో చైనా వారు నాటి పరిస్థితులు చెప్పారు.
నిన్న కాక మొన్న కాక్ రిపోర్టుల్లో కూడా భారతదేశంలో పట్టుమని 10 రోజులు యుద్ధం చేయడానికి కూడా సరిపడా ఆయుధాలు లేవు, లేకపోతే అవన్నీ కండిషన్లో లేవు ఇలాంటి అని ఒక వెర్షన్. ఇలాంటివి ఉన్నా సరే కాక్ అన్నది చెబుతుందా బయటికి, చెప్పచ్చా అన్నది ఇంకొక వెర్షన్. దీని మీద ఏమంటారు మాస్టర్లు? అది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ అకౌంట్స్ ఈ వ్యవహారమే తప్పిస్తే డిఫెన్స్ స్థాయి ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందా లేదా నాకు డౌట్. ఒకటి. రెండోది కూడా ఏం ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అంతే ఎంత ఖర్చు పెట్టారో ఉంటుంది. దేనికి ఆ పెట్టిన ఖర్చు ఎంతవరకు ఉపయోగపడిందో ఆ వివరాలన్నీ వీటి దగ్గర నిజంగా ఉంటాయో లేదు నాకు ఐడియా లేదు. అంటే నాకు కొంచెం ఈ విషయం మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ ఒక విషయం ఏంటంటే ఈ పైకి ఇలాంటి బేదరపులో ఇటువంటి మాటలో పబ్లిసిటీ రావడం మాత్రం ఇప్పుడు తప్పే. వాళ్ళు వాళ్ళు ఇచ్చిండుంటే ఇది ఇలా ఉంది అంటే అనేది రహస్యంగానే ఉండవలసింది తప్పిస్తే అది పేపర్లో వేసేసుకుని వారం రోజులు కూడా మన దగ్గర లేవు, బుల్లెట్లు లేవు, కొన్ని పేలవట, ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు అనకూడదు. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అది వాళ్ళకి వదిలేయడం ఎప్పుడు కరెక్ట్. మనం కూడా ఇక్కడ చర్చించుకునేటప్పుడు మామూలుగా మీడియా చర్చల్లో కూడా ఎక్కడి దాకా మనం వెళ్ళాలి అన్న విషయంలో మనకు కూడా ఒక ఎందుకంటే ఇక్కడ మనం ఏదో మాట్లాడుకుంటాం, వింటున్న వాళ్ళలో మిస్నామర్స్ కొన్ని పడిపోతాయి. నా సరదా కొద్దీ నేనేదో పలానా వాళ్ళని హైలైట్ చేయడం కోసం 2 మాటలు మాట్లాడతాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఏదో బాగుంది వాక్యం, వాళ్ళు ఆ తప్పుడు అభిప్రాయాలతో వెళ్ళిపోతుంటారు జనం. అలాగే ఇప్పుడు ఇది చూస్తే మనకి అక్కడ ఏమీ లేదుట, అసలు ఎలా ఉందో. నెక్స్ట్ స్టెప్ ఇంకోళ్ళు పుకారు స్టార్ట్ చేస్తారు, తుపాకులు తుప్పట్టిపోయేటండి, అదేం పేలవట్ అసలు అని చెప్పారండి అంటాడు. ఇంకోటి అంటాడు. అందరూ ఆ కాగ్ రిపోర్ట్ చూడరు కదా. ఈ రకమైన విచిత్రంగా వచ్చేస్తుంది. జ్ఞాపకం ఉందో లేదో, బోఫోర్స్ కేసు నడుస్తున్న రోజుల్లో ఒక పెద్ద ఆయన ఇచ్చారు, ఆయన పేరు నేను చెప్పను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారే తుప్పట్టేసిన తుపాకులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, ఆడపడుతులకు అన్యాయం జరిగిపోతుంది, చాలా గొడవ జరిగింది. బోఫోర్స్ గన్ చాలా బాగుంది, దానికి ఏం లోపం లేదు, జరిగిన ఫ్రాడ్ గురించి ఇష్యూ. బట్ జనం దగ్గరికి వచ్చేవాడికి ఇలాంటిది ఇంకోటి చెప్తాను నీకు, ఇది అవుట్ ఆఫ్ సరదాగా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక ఏఎస్ఎల్ఈ ప్రయోగం చేసినప్పుడు ఫెయిల్ అయింది, రెండోదో ఏదో ఫెయిల్ అయింది మనకి ఇస్రోలో 1987 రాజీవ్ గాంధీ వచ్చి ఉన్నప్పుడు ఫెయిల్ అయింది. అప్పుడు ఫస్ట్ అది ఫెయిల్ అయినప్పుడు వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్న మాటలు, ఇది సైన్స్ చదువుకున్న వాళ్ళే, ఫిజిక్స్ అది బాగా చదువుకున్న వాళ్ళే, వెల్డింగ్ సరిగ్గా చేయలేదుట అందుకని పోయింది కానీ అసలు వెల్డింగ్ చేయరు. పై రాకెట్ ఇలా ఉంది, కింద రాకెట్ ఇలా పెడతారు, ఇది తోసుకుంటూ వెళ్తుంది, దీని ఫ్యూయల్ అయిపోగానే జారి పడిపోతుంది, ఆ తర్వాత అది అంటుకుంటుంది, కరెక్ట్గా అదే టైంకి ఇది మళ్ళీ ఇగ్నైట్ అవుతుంది, ఇది రేజ్ అవుతుంది. ఇది పద్ధతి. వెల్డింగ్ సరిగ్గా చేయలేదు, చేస్తే అసలు మొత్తం రాకెట్ అయ్యగలదు. ఇలాంటివన్నీ మాట్లాడేసుకుంటుంటారు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు ఆ మర్యాద ఒకటి వదిలేసాం. ఏదో ఒక ఆయన ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా, అది ఊరుకోరు. నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, అప్పుడు వినాయకుడు పాలు తాగుతున్నాడని ఏదో వచ్చింది, నా దగ్గరికి 2 రకాల వాళ్ళు వచ్చారు. వినాయకుడు పాలు తాగడం అంతా ఉట్టి అబద్ధము అన్న నమ్మకం ఉన్న వాళ్ళు కొందరు వచ్చారు, లేదు డెఫినెట్గా తాగేస్తాను డౌట్ ఏంటని ఒక బ్యాచ్ వచ్చారు. ఈ ఇద్దరు వచ్చారు నా దగ్గర, నన్ను అడగడానికి వచ్చారట. నమ్మని నమ్మకపోండి, నాతో వాళ్ళకు మాట మాట్లాడలేదు. వాళ్ళు అరగంట సేపు దెబ్బలాడేసుకుని వెళ్ళిపోయారు. డి నాట్ ఆస్క్ మీ. ఇంకొక అతను ఎవరో వచ్చాడు, సర్ఫేస్ టెన్షన్ వల్లండి అన్నాడు. అంటే ఏమిటన్నా ఆయన తెలియదు అది ఏమిటో. ఆయన ఇచ్చేసాడు పేపర్లో, మీడియా అంతా దాన్ని ప్రచారం చేస్తుంది, వారు చెప్పారు పలానా వారని. ఆ పలానా వారు ఎవరంటే వారు ఏమిటో తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండకపోతే పుకార్లు వ్యాపించడం చాలా ఎక్కువ జరిగిపోయి వాళ్ళు ఆ పొజిషన్ అనేది ట్రై చేసుకుంటూ కూడా ఉంటుంది. వీళ్ళు ఏదో అనుకుంటున్నారేమో, వీళ్ళు అసలు వాళ్ళకి తుపాకులు ఇవ్వట్లేదుట. చాలా కాలంగా ఫేస్బుక్లోనూ వాటిలోనూ పోస్ట్ వస్తుంది, గమనించారు లేదు. బుల్లెట్ ట్రైన్ ఎందుకు, అదెందుకు, వాళ్ళకి ఇదేంటి బుల్లెట్ ప్రూఫ్ కోట్లు ఇవ్వచ్చు కదా. ఆ బుల్లెట్ ప్రూఫ్ కోట్లు ఎప్పుడూ ఆర్డర్ పెట్టేశారు, ఆల్రెడీ కొందరు సప్లై కూడా చేశారని ఒక న్యూస్ వచ్చింది. ఇది ఏదేమిటో మనకు తెలియదు. సో ఈ సోషల్ మీడియా రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా పవర్లో ఉన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోకపోతే తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో, ముఖ్యంగా రక్షణాత్మక విషయాల్లో, దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అది ఎంత ఉన్నత స్థాయి వ్యవస్థ అయినా సరే కొంత గోప్యత పాటించాల్సిన అవసరం సర్కారు మీద ఉంటుంది, ఆయా సంస్థల మీద ఉంటుంది, వ్యవస్థల మీద ఉంటుంది, అన్నింటికీ మించి ప్రచార ప్రసార మాధ్యమాల మీద కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఆదర్శంగా తీసుకోవడానికి ఒక చిన్న విషయం చెప్తారు. కృష్ణదేవరాయలు దండయాత్ర చేస్తూ జైత్రయాత్ర చేసుకుంటూ పోతున్నప్పుడు అలసిపోయి ఆదమరిచి ఉన్న సమయంలో వాళ్ళు యుద్ధాలు చేసి అలసిపోయి వాళ్ళ సైనికులందరూ కూడా ఇళ్లకు వెళ్ళిన సమయంలో ఇంకో రాజు దండెత్తుకుని వస్తే ఎలాగా అని మదన పడిపోతుంటే తిమ్మరుసు మా దగ్గర సత్తా ఉంది అని అవతల వాడిని నమ్మించడం కోసం
విస్తరాకులు కొనిపించి అక్కడ బయట విస్తరాకుల్ని పుల్లాకుల్ని అక్కడ పారిపోయించాడు వేశాడు, మనం రాసి విస్తరాకులు వేయించాడు అని చెబుతారు. అంటే ఏంటంటే ఇవన్నీ వ్యూహాలు, యుద్ధ సన్నద్ధతలు. ఓహో మేము మీకంటే ఎక్కువగా ఉన్నాము అని వాళ్ళు, అవతల వచ్చిన రాజు, ఆ దండయాత్ర యుద్ధానికి వచ్చిన రాజు, అబ్బాయి మనకంటే బలంగా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు వెళ్తే ఇప్పుడు అసలే కృష్ణదేవరాయలు వ్యవహారం అంతా కూడా జైత్రయాత్ర మీద నడుస్తుంది అని చెప్పి వెనక్కి పోయాడు అనేది ఇది వాస్తవం, ఇది కథ కాదు. ఇలాంటి జరిగిన సంఘటనలు ఉన్న దేశంలో వీరన్నట్టుగా మాస్టర్ అన్నట్టుగా తుపాకులు తుప్పట్టిపోయాట, వారం రోజులకు మించి పేలవట, 5 రోజులు పోతే అసలు బుల్లెట్లే లేవట, ఇలాంటివి రావడం నిజంగా దేశ భద్రత దృష్ట్యా చూసినా, దేశ పౌరుల తాలూకు ఆ మానసిక సన్నద్ధత దృష్ట్యా చూసినా కూడా ఇలాంటివన్నీ కూడా చాలా నష్టాలు చేకూరుస్తాయి. ఇలాంటివి కూడా దయచేసి వ్యాప్తిలోకి రాకుండా పౌరులు, ప్రచార మాధ్యమాలు, ప్రచార సాధనాలు కూడా శ్రద్ధ వహించాలి. దీన్ని ముగించే ముందు మరొకసారి తుదిగా ఈ దేశం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలి అన్నది మాస్టర్ సత్యనారాయణ గారు చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఆ ముగింపు ఏదైతే ఉందో దానికి కొంచెం కొనసాగింపు ఏంటంటే, ఉన్నతమైన పదవుల్లో ఉన్న, అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు కాగ్ కానీ లేకపోతే ఇంకొక వేరే ఇది కానీ, వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ పరంగా వాళ్ళ పరిధులు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు అని చెప్పాలి. యాక్చువల్గా మనకి 2 కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఒకటి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అనేది ఒకటి ఉంటే, రెండోది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా 2005. ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసం తెలియాలి. మేము అంటే ఇన్ఫర్మేషన్ అనేది పేపర్ మీద ఇచ్చే ఇన్ఫర్మేషనే కాదు, అసలు అఫీషియల్ సీక్రెట్స్. నేనేంటంటే ఓత్ ఆఫ్ సీక్రెసీ తీసుకుంటాను ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఛార్జ్ అజ్యూమ్ చేసేటప్పుడు. ఆ చేసి నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలి, ఏమనుకున్నది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని. ఏది బయటకు వెళ్ళాలి, ఏది బయటకు వెళ్ళాలి. కానీ దాదాపుగా ఇండియాలో ఫెయిల్ అయింది ఏంటంటే, అంటే నాని పాల్కి గవాల గారు చెప్పిన దానిది మాట నేను చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఫెయిల్డ్, పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్ కాన్స్టిట్యూషన్. అండ్ పీపుల్ అంటే ఇక్కడ వీ ఆల్, అంటే ఇంక్లూడ్స్ ది ప్రైమ్ మినిస్టరా లేకపోతే వీళ్ళనేది కాదు. వీళ్ళు నేను ఆ ఫలానా పదవిలో ఉన్నాను, ఆ పదవికి సంబంధించి నాకు ఇవి అప్లై అవుతాయి, నేను ఇది మాట్లాడాలి, అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు చేతుల్లో చూపించడానికి కదా నేను అక్కడ కూర్చోపెట్టిన మాటలు మాకెందుకు? చాలామంది ఉన్నారు చేసి చేయించడానికి ఏ పవర్స్ ఏమున్నాయని పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే నా ఒపీనియన్ వరకు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి ఆ విషయంలో కొంచెం చిత్తశుద్ధి ఉండి ఏం మాట్లాడకూడదు, అంటే ఏం మాట్లాడాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా మాట్లాడతారు, ఏం మాట్లాడుకోలేదు అనే దాని మీద అవగాహన కల్పిస్తే కొంచెంలో కొంచెం దేశ రక్షణ అనేది బాగుంటుంది అనేది నా అభిప్రాయం. శ్రీరామూర్తి గారు, ప్రతి మనిషికి కొన్ని పరిధులు ఉండాలి. అంటే వాళ్ళ పదవులు కానీ మరొక ఉద్యోగస్తులు కానీ, ప్రతి వాళ్ళకి ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పరిధులు ఉంటాయి. పరిధులు లేని వాళ్ళు ఎవరున్నారు అన్నదాన్ని మనం మాట్లాడుకోవాలి. పరిధులు లేని వాళ్ళు ఎందులోకైనా దొరగలిగిన వాళ్ళు పొలిటీషియన్స్, ఆ వెనకాలే జర్నలిస్టులు. వీళ్ళిద్దరూ కూడా కొంచెం పరిధులు పాటిస్తే అప్పుడు ఇప్పుడు దాకా మనం అనుకున్న అనవసరాల గురించి వాటి గురించి ఇప్పుడు చిలవల పొలవల లేసి వీళ్ళు రాసేస్తారు, ఇది నిజమే అనుకుని వాళ్ళు మాట్లాడేస్తారు. ఇవన్నీ చూసి ఈ మాధ్యమాల్లో చూసేసుకుని గ్రామాల్లో కూర్చుని ఏదో జరిగిపోతుందేమో అని చెప్పేసి భయపడే ఉంటారు. స్కైలాబ్ భారతదేశం మీద పడుతుందా అని చెప్పేసి అప్పట్లో కొన్నాళ్ళు జనం అందరూ భయపడిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఇటువంటి అన్నింటినీ గమనించిస్తూ జనం ఆ పరిధులు ఏమిటన్నది డిబేట్స్ జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. కర్తబాబు గారు, చాలా బాగుంది. డిబేట్స్ జరగాలి. డిబేట్ బిట్వీన్ రెస్పాన్సిబుల్ పీపుల్ Yes. అండ్ డిబేట్ అబౌట్ ఏ స్పెసిఫిక్ టాపిక్. రైట్. అది ఖచ్చితంగా జరగకుండా ఏమవుతుందంటే డిబేట్స్ జరుగుతున్నాయి. ఆ డిబేట్స్ అన్నీ ఎందుకోసం జరుగుతున్నాయి, ఎవరి చుట్టూ జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, అది పెద్ద సమస్య అయిపోతుంది మనకి. కాగితం మీద విషయం బాగుంటుంది వినడానికి, ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. అది జరుగుతుంది. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియా రావడం ద్వారా వచ్చిన ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. చాలా న్యూస్ సోషల్ మీడియా ద్వారానే వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి కూడా అద్భుతమైన వెన్యూ సోషల్ మీడియా. రేపు పొద్దున నేను ఇప్పుడు అంటే ఈ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉట్టిగా అసలు రాలేదు, దాన్ని మళ్ళీ న్యూస్ వస్తే నేను ఆశ్చర్యపోను. దట్ మే బీ పాసిబుల్. గాంధీ గారి శరీరం మీద ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి అన్న విషయం ఇప్పటికీ కాంట్రవర్సీ నడుస్తుందన్న విషయం మీకు తెలుసు. గాడ్సే ఒక్కడే కాల్చాడా, ఇంకెవరన్నా కాల్చారా అనే ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఈ వ్యవహారం డెమోక్రసీ అనే పేరుతోటి ఇలా విచిత్రమైన జరిగిపోతుంటాయి. అందుకని ఏంటంటే కొన్నింటికి మాత్రం చాలా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్సే ఉండాలి. అక్కడ డెమోక్రసీ ఉండకూడదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మాకు
సిలబస్ ఏం పెట్టాలి, డెమోక్రసీ కుదరదు. స్టూడెంట్లు ఓట్లు ఏమన్నారనుకోండి, అప్పుడు ఎవరిని వేస్తారు? ప్రిన్సిపాల్ ఎవరవుతారు? ఎవరైతే కాపీలు పట్టుకోరో, ఎవరైతే క్లాసుకు రాకపోయినా అటెండెన్స్ చేస్తారో వాళ్ళందరూ అవుతారు. సో అటువంటి ఎక్కడే నా స్వార్థం నేను ఉపయోగించుకుని నేను నా సరదాలు మాత్రమే నేను తెలుసుకుంటాను. అది కామన్ మ్యాన్గా ప్రతి వాడు అలాగే ఉంటాడు. దేర్ఫోర్ మనం తయారు చేసుకునే వ్యవస్థ విషయంలోనే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కంట్రోల్స్ చాలా స్ట్రిక్ట్గానే ఉండాలి, అక్కడ క్వశ్చన్ లేదు. అది మనకు దురదృష్టం ఏమవుతుందంటే అవి లేవు, యాక్షన్ లేదు. చాలా తప్పుడు న్యూస్, భయంకరమైన తప్పుడు న్యూస్ జనం చుట్టూ ప్రచారం అయిపోయినా కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా ఇప్పటిదాకా సంఘటనలు జరగలేదు. అంతెందుకు, ఈ వస్తున్న కరప్షన్ రిపోర్ట్లు రకరకాలు వస్తున్నాయి కదా, అవన్నీ మసాలాలు అవుతున్నాయి అంతే. ఎవరినైనా ఇప్పటిదాకా ఎవరినైనా జైల్లో పెట్టారా? ఒకరిని జైల్లో పెడితే మళ్ళీ బయటకు వచ్చేసి 80 సీట్లు తెచ్చేసుకున్నాడు. ఏం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? అంచేత ఇప్పుడు మనం సీరియస్గానే డిబేట్లు జరగాలి ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఎవరు డిస్కస్ చేస్తే మంచిదో వాళ్ళని చేతే డిస్కస్ చేయించాలి, లేకపోతే చాలా సమస్య. దానికి వాళ్ళు పనికొస్తారా అర్హులా కారా అన్న విషయం చూడకుండా ఇంగ్లీష్ బాగా రాయగలిగిన ప్రతివాడు పెద్ద జర్నలిస్ట్ అయిపోతే, అయితే తెలుగులో వాక్యాలు తప్పులు లేకుండా రాస్తున్నాడు కాబట్టి ఆయన మహారచయిత అనుకునే పరిస్థితి వస్తే ఇలాగే ఉంటుంది. మొత్తం మీద ఇంటి గుట్టు లంకకు చేటు అన్న వ్యవహారంగా ఇవాళ దేశంలో యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన విషయాలపై ఈ మధ్యకాలంలో వస్తున్న విషయాలు ఇవి మేలుగంట ఎక్కువ నష్టాన్నే కలిగిస్తాయి అన్న విషయం నాకు అభిప్రాయం వచ్చింది. నిజమే, ఇది కొన్ని విషయాల్లో ఆ రహస్యం, ఆ గోప్యత చాలా అవసరం. అలాంటి విషయాల్లో వాళ్ళందులో లోటుపాట్లున్నా సరి చేసుకోవాల్సి ఉన్న వాటిని రహస్యంగా సరిచేయాలే తప్ప దాన్ని వీధి భాగవతం చేసుకోకూడదు అన్న విషయంలో అందరితో పాటు మనం ఏకీపిస్తూ ఈనాటి ఈ చర్చకు స్వస్తి.